హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది గార్డెన్ లైఫ్. 10 days బ్యాక్ నేను రీపోర్ట్ చేసిన డ్రాగన్ మొక్కల్ని చూపిస్తాను చూడండి. 10 days బ్యాక్ నేను దీనికి రీపోర్ట్ చేశాను. అంటే స్టెమ్స్ అనేవి పెద్ద పెద్దగా అయిపోవటం వల్ల నేను వాటికి కట్ చేసి వేరే కుండీలో వేశాను. ఒకటి ఇది పోయింది, నిలవలేదు. ఇవి నిలిచినాయి, వీటికి చిగురు వస్తున్నాయి. చూపిస్తా చూడండి. చూసారా, చక్కగా చిగురులు వస్తున్నాయి. ఇదిగోండి చిగురు. మళ్ళీ ఇక్కడ చూడండి, దీని ఇక్కడ చిగురు వచ్చింది. చూసారా, ఇది రీప్లాంట్ చేయటం వల్ల, అంటే స్టెమ్స్ కట్ చేసి ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు మనకి చిగురులు అనేది వస్తుంది. అదే మనం మెయిన్ ప్లాంట్కే ఉంచుంటే కనుక ఇలా స్టెమ్స్ కట్ చేయకుండా మనకి ఈ ఏప్రిల్ నుంచి మే లోపు మనకి ఫ్రూటింగ్ అనేది వచ్చేది. కానీ మనం స్టెమ్ కట్ చేసి పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు మనకి చిగురులే వస్తాయి. ఎప్పుడైనా సరే ఇలా చిగురు వచ్చేది స్ట్రైట్గానే రానివ్వాలి. ఇక్కడ సైడ్లు కూడా వస్తూ ఉంటాయి, ఇలాగ ఇక్కడ నుంచి వాటిని కట్ చేసి ఇలా స్ట్రైట్గానే పెంచండి, అప్పుడు బెస్ట్. అంటే ఇది స్ట్రైట్గా ఎదిగింది అనుకోండి, మనకి ఫ్రూటింగ్ అనేది కానీ స్టెమ్ డెవలప్మెంట్ అనేది కానీ స్ట్రాంగ్గా జరిగిద్ది. అందుకని సైడ్ బ్రాంచెస్ని మ్యాక్సిమం కట్ చేయడానికి ట్రై చేసేయండి. ఇలా స్ట్రైట్గా పెంచుకోండి. ఏదైనా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి వీటికి. ఇలాగా ఒక పందిర్లాగా కానీ స్టాండ్ లాగా కానీ కట్టి